అస్సాంకి చెందినటువంటి సత్యజీత్ బోరా అనేటువంటి 27 ఏళ్ల ఒక అతను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. కాకపోతే ఇది చాలామందికి తెలియదు. వివరాల్లో కనుక వెళితే ఈ సత్యజీత్ బోరా అనే అతను అస్సాంలో ఉన్నటువంటి వాలీబాల్ మ్యాచ్ల్ని తన మొబైల్లో రికార్డ్ చేసి, ఇప్పుడు ఎట్లా అయితే మనం యూట్యూబ్లో వీడియోస్, ఫేస్బుక్లో వీడియోస్ ఎట్లా అయితే రికార్డ్ చేస్తున్నామో, అతను కూడా ఏం చేసేవాడంటే వాళ్ళ విలేజ్లో, అస్సాంలో ఉన్నటువంటి ఒక విలేజ్లో అతను వాలీబాల్ మ్యాచ్ల్ని తన మొబైల్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్స్ చేస్తూ ఉండేవాడు. ఎంత ప్యాషనేట్గా చేస్తూ ఉండేవాడు అంటే ఏ మ్యాచ్ని వదిలేవాడు కాదు. ప్రతి మ్యాచ్ని రికార్డ్ చేయడం, అప్లోడ్ చేయడం ఇట్లా చేసేవాడు. అయితే ఇలా అప్లోడ్ చేస్తూ ఇంటర్నేషనల్ లెవెల్కి ఎదిగాడు. ఎలాగంటే FIVB, దీని ఫుల్ ఫామ్ నాకు తెలియదు కానీ ఎఫ్ అంటే పక్కన పెట్టండి, ఇంటర్నేషనల్ వాలీబాల్ బ్రాడ్కాస్టింగ్ అంటే ఆ వాలీబాల్ని ప్రసార హక్కులు కలిగి ఉన్నటువంటి సంస్థ అన్నమాట. వాళ్ళు ఏం చేశారంటే ఇతని వీడియోస్ని గమనించి ఇతన్ని రికగ్నైజ్ చేసి ఏదైతే ఇంటర్నేషనల్గా వాలీబాల్ మ్యాచ్లు జరుగుతాయో వాటి బ్రాడ్కాస్టింగ్కి కెమెరామెన్గా ఇతను కొన్ని మ్యాచ్లకి అనుమతి ఇచ్చారు. అది ఇండియా వైడ్గా స్ప్రెడ్ అయింది. ఇండియానే కాదు, వరల్డ్ వైడ్గా. తన చిన్న మొబైల్లో లో కాస్ట్ వీడియోస్తో, అది కూడా అస్సాం. ఇక్కడ అస్సాం అని మనం ఎందుకు చెప్తా ఉన్నామంటే, ఈశాన్య రాష్ట్రాలు 6 సిస్టర్స్ అంటారు, లేకపోతే 7 సిస్టర్స్ అంటారు. ఈ రాష్ట్రాల్లో ఉండే వాళ్ళ ప్రతిభ ఎంత ఉన్నా కానీ అది ఇండియాలో కూడా గుర్తించబడదు. ముఖ్యంగా వాళ్ళు ఎవరైనా మన ఇండియా లోపలికి వస్తే మీరు చైనా వాళ్ళ అని చాలామంది అడుగుతారు వాళ్ళని. ఎందుకంటే వాళ్ళ ఫేస్, ముఖ కవలికలు అనేవి కొద్దిగా రిలేటెడ్గా ఉంటాయి. డెవలప్మెంట్కు వాళ్ళు దూరంగా ఉంటారు, ఎందుకంటే కొండ ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి. ఈ మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి సత్యజీత్ బోరా అనేటువంటి వ్యక్తి ఇంటర్నేషనల్ లెవెల్లో వాలీబాల్ బ్రాడ్కాస్టింగ్కి కెమెరామెన్గా చేయడం అనేది నిజంగా ఒక అచీవ్మెంట్ అనాలి. కానీ ఈ పేరు ఎంతమందికి తెలుసు అనేది తెలీదు. ఇదొక గ్రేట్ అచీవ్మెంట్.